హలో లైఫ్ సిసి, ఎలా ఉన్నారు? ఈరోజైతే సండే ఫుల్ జోష్లో ఉన్నాం మేమైతే. ఎందుకంటే మా ఏజెంట్ వాళ్ళ బొమ్మ ఊరేగింపు, అంటే వినాయకుడి బొమ్మ ఊరేగింపు. అందుకనే మంచి ఫుల్ జోష్లో ఉన్నాం. వినాయకుడి బొమ్మ స్టార్ట్ అంటే గజమాల తీసుకురావడానికి ఇలా మొదలు పెడతారు. గజమాల కోసం వెళ్ళడానికే ముందుల స్టార్ట్ చేస్తారు. తీన్మార్తో స్టార్ట్ చేసి మంచి ఊపు మీద గజమాల కోసం వెళ్తారు. గజమాల వస్తుంది కానీ దానికి ఎదురెళ్ళి ట్రాక్టర్లో తీసుకొస్తారు. ఇదిగోండి ట్రాక్టర్ ఇలా రెడీ అయితే తీసుకెళ్తున్నారు. గజమాల అయితే తీసుకొచ్చేసి ముచ్చట్లు మొదలు పెట్టేశారు. మామూలుగా లేదు, ధూమ్ ధామ్ బాంబులతో స్టార్ట్ చేశారు. ఇక మేము ఎందుకంటే డాబా ఎక్కేసినాం. డాబా ఎక్కి ఎందుకు తీసినాం అంటే మా ఏజెంట్ పోయి పోలీసులు తగులుకున్నారు. పోలీసులు వచ్చి వాళ్ళ డ్యూటీ వచ్చేవారు కదా, వాళ్ళకి ఉండాలి కదా. ఎందుకు ఉండాలో మీకు తెలుసు కదా, గొడవలు కొట్లాటలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఒకరినొకడు. ఏమో మా ఏజెంట్ వాళ్ళ ఫాదర్, అదే నాన్నగారు, ఆయన ఊపిన వాడికి ఎవడో ఆపలేకపోతున్నాడు. ఆయన వేసే స్టెప్పులు ఈజులు క్లాప్స్ మామూలుగా లేవు. ఆయన ఇదిగోండి ఇక బొమ్మ అయితే ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది. బొమ్మను నేను డాబాకి తీయడం జరిగింది. ఎందుకంటే ఆయన మా ఏజెంట్ వాళ్ళ ఫాదర్ నాన్నగారు మమ్మల్ని లాక్కెళ్ళిపోవాలని చూస్తున్నారు, కానీ మేము డాబా ఎక్కేసినాం. ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తాను బొమ్మని, సరిగ్గా చూడండి. బొమ్మ అయితే ఇలా ఉంది. బొమ్మ దగ్గర లడ్డు ఉంది కదా, లడ్డు మట్టికి పాట పెట్టారు ఈరోజు. పాటలో అయితే 45,000 పాడడం జరిగింది. మామూలుగా లేదు, ఊరెత్తిందనమాట. అసలు ఈ బొమ్మ నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు మామూలుగా చేయట్లేదు, గులాలతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము దగ్గరికి వెళ్దామంటే వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళిపోయి మా ఊళ్ళంతా గులం కొట్టేస్తారని మాకు ఒక భయం. అసలు ఆడవాళ్ళని ఆపలేకపోయారు ఇక్కడ. ఆడవాళ్ళ మటుకు మామూలుగా కొట్టలేదు. ఈరోజు మటుకు ఇలా గట్టిగా సండే ఎంజాయ్ చేయడం జరిగింది. మీకు కూడా వినాయక నిమజ్జనాలు జరుగుతూ ఉంటాయి కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.